చిటితల్లి నా బంగారు తల్లిరా మా పెరట్లో ఒక వేలి కథలు చెప్పుకుందాం. ఏంటి పచ్చిపైన వాసన వస్తుంది? నేను ఉప్మా పడేయడానికి వెళ్తున్నానండి. అంత ఎక్కువగా ఎందుకు వండాలి? తినిపిస్తారని. దీని పేరే ప్రభావతి, దీనికి కోపం మతి, దీనికి లేదు మతి. ఇది ఒక పెద్ద కోతి, నీకు పగులుతుంది రోతి. అమ్మో పాడేయడం ఎందుకు? వెళ్ళి అమ్ముతుందానికి ఇష్టపడి అత్తయ్య గారు ఉప్మా తీసుకోండి. ఇదేంటమ్మా ప్రభా పాచిపోయిన కొంపస్తుంది. నీకోసం వేడివేడిగా జీడిపప్పు వేసి తీసుకురావాలి. ఇంటి తినండి, తింటే తినండి లేకపోతే మోసుకొచ్చి లేదండి. ఏమైంది? మీకు చెప్పాలా ఏంటి? అర్థం చేసుకోలేరా? ఏం చేయను, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అమ్ముతుందని సేవ చేయలేకపోతున్నానండి. అందుకు సేవలు ఏం చేసావే? మీకు చెప్పాలా ఏంటి? అర్థం చేసుకోలేరా? సరే చెప్పు. పొద్దుటే మీరు ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుంది, మీరు వచ్చేదాకా అమ్ముతుందని సేవ చేయలేకపోతున్నానండి. చెప్పు. ఉన్నాయి కదా ప్రతి ఊర్లో ఉద్దేశం వాళ్ళు ఫోన్ చేసి చెప్పండి. సరే ఇప్పుడే చేయండి. హలో అనాథాశ్రమా అండి? మా అమ్మాయినండి. సరే అనాథల్ని జాయిన్ చేసుకుంటానంటే ఇంకో దానికి ఫోన్ చేసి అనాథని చెప్పండి. హలో అనాథాశ్రమా అండి? అంకెవరూ లేరండి. సరే అండి రేపు వస్తాం. మీకు చెప్పడం కూడా సరిగ్గా ఈరోజు వస్తామని చెప్పండి. నాన్న ఎక్కడ తీసినంత నీకెందుకు వెళ్ళి మూసుకుని చదువుకోపో. అమ్మ నువ్వు కొంచెం ఇందాక పాసిపోయిన ఉప్మా నాన్నకి ఇచ్చావు కదా, నువ్వు తినొచ్చు కదా, లేదు నాన్నకి వచ్చు కదా, లేదు నాకు వచ్చు. చూడండి అమ్ముతుందని గారు వాళ్ళు ఇది ఎలా తయారైందో. మరి నేను కొంచెం బాగున్నానా? ఏ లేదమ్మా, నాన్నమ్మకి వయసు ఎక్కువైపోయింది కదా, అందుకే అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నాం. నాన్న నీ బుద్ధి ఏమైంది నాన్న? నువ్వు నా చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటాను. నాన్నమ్మ కూడా నల్లని